తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ మరొక లేఖ రాశారు. తన వివరణ ఇప్పటికే సమర్పించానని చెప్పి అందులో పేర్కొన్నారు. తనని తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని సురేఖ వాపోయారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఒకేలా మాట్లాడుతున్నారు. వారి వ్యాఖ్యల వెనక ఒక అదృశ్య హస్తం ఉంది అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తనకు జారీ చేసిన నోటీస్ ని ఉపసంహరించుకోవాలని మరోమారు డిమాండ్ చేశారు కొండా సురేఖ. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి ఒక లెటర్ రాసున్నారు కొండా సురేఖ. అయితే ఇప్పుడు ఇంకొక లేఖ రాశారు ఆమె. తన వివరణ ఇప్పటికే సమర్పించాను ఇంతకు ముందు ఇచ్చిన లెటర్లో అన్నది ఈ లెటర్ సారాంశం. అయితే ఇందులో కూడా కొన్ని అంశాలు ఆమె పేర్కొన్నారు. తనని తన కుటుంబాన్ని కావాలని టార్గెట్ చేస్తున్నట్టుగా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఒకేలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళందరి వ్యాఖ్యల వెనక ఒక అదృశ్య హస్తం ఉందన్న అనుమానాలు కొండా సురేఖ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు మరొకసారి తనకి జారీ చేసిన నోటీస్ను ఉపసంహరించుకోవాలని చెప్పి ఆమె కోరుతూ ఉన్నారు. మా ప్రతినిధి ప్రభాకర్తో మాట్లాడదాం. ప్రభాకర్, చాలా మంది కాంగ్రెస్ నేతలు ఒకే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరి మాటల వెనక ఒక అదృశ్య హస్తం ఉంది. సో ఏంటి ఆ అదృశ్య హస్తం అని ఏమన్నా ఒక క్లారిటీ ఏమన్నా తెలుస్తోందా? ఎవరిని ఉద్దేశించకుండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు అని? ఇప్పటికే చాలా పెద్ద దుమారం రేగుతున్న నేపథ్యంలో మరోసారి ఈ రెండో లేఖతో మరోసారి దుమారాన్ని లేపింది. అదృష్ట శక్తి అంటూ పార్టీలోని ముఖ్యమైన నాయకులపై ఈ మొత్తం నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగానే లేఖ ఉందని ఇప్పటికే మనతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. బహిరంగంగా చాలా అవమానకర రీతిలో మాట్లాడిస్తున్న వారి వెనకాల ఒక అదృష్ట శక్తి ఉంది అనేది చెప్తున్నారు. ఇది సీఎం ను టార్గెట్ చేశారా, పిసిసి చీఫ్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది తేలాల్సి ఉంది. సో మొదటి నుంచి కూడా కొండా సురేఖ కానీ కొండా సుష్మిత కానీ మాట్లాడిన మాటల విషయంలో కొండా సురేఖ ఇప్పటిదాకా స్పందించలేదు అనేది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు నిన్న 19 మంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దాంతో పాటుగా ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు విప్పులు మాట్లాడారు. అంతకు ముందు మహిళా నేతలు మాట్లాడారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లు రవి మాట్లాడిన తర్వాత ఈ లేఖ విడుదలైంది. చాలా ఒక ప్రతిపక్ష నేత కన్నా ఎక్కువగా దురుసుగా కొండా సుష్మిత మాట్లాడారని మల్లు రవి చెప్పారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులు స్వతంత్రంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల కంటే ఎవరో వారిని ప్రేరేపిస్తూ నిర్దేశిస్తూ ఒక నిర్దిష్ట లక్ష్యంతో మాట్లాడేస్తున్నారనే అనుమానం కలిగే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. అంటే ఈ పార్టీ నాయకులను ఎవరు ప్రేరేపిస్తున్నారు అనే అంశమే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక టార్గెటెడ్ గా కొండా సురేఖ ఈ లెటర్ రాసినట్టుగా కనిపిస్తుంది. ఒకరిని అంటే ఆమె ఇబ్బంది పడుతున్న నేపథ్యాన్ని వివరిస్తూ సో ఇప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చెప్పాలి, క్రమశిక్షణ కమిటీ కిందికి ఇది కూడా వస్తుంది కదా, ఎందుకు క్రమశిక్షణ కమిటీ దీన్ని పరిశీలించదు, ఒక సీనియర్ బీసీ నాయకురాలనైన నన్ను నాపై తీవ్రమైన మాటలతో సామూహికంగా దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం ఎందుకు మౌనం వహిస్తుంది అని కొండా సురేఖ చెప్తున్నారు. కానీ పార్టీ నాయకత్వంలో ఇప్పటి వరకు కొండా సురేఖకు సంబంధించి ఒక్క మంత్రి కూడా కొండా సురేఖకు మద్దతుగా మాట్లాడలేరు. అట్లానే కొండా సురేఖను వ్యతిరేకిస్తూ కూడా మాట్లాడలేరు. కాకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా నాయకులంతా మాత్రం కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పార్టీ మొత్తం ఏకమైంది. ఇక్కడ మనం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం. పార్టీ కంప్లీట్ గా ఒక లైన్ తీసుకుంది. పార్టీ ఎక్కడా కూడా కొండా సురేఖను సమర్థిస్తూ కానీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వ్యతిరేకిస్తూ కానీ లేకపోతే కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని వ్యతిరేకిస్తూ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రకటన కానీ ఒక మండల స్థాయి నాయకుడి నుంచి కూడా రాలేదు. ప్రతి దగ్గర నుంచి జిల్లా స్థాయి నుంచి మొదలు పెడితే మండల స్థాయి ఏమై ఉంటుంది, ఎందుకు నేతలు ఎవరు కూడా సపోర్ట్ గా ఏమీ మాట్లాడలేకపోతున్నారు అంటే ఇది మనం నిన్న ప్రెస్ మీట్ లో నాయకులు మాట్లాడినప్పుడు కానీ లేకపోతే అంతకు ముందు కానీ చూసాం. కొండా సురేఖ వ్యవహారం ఇది ఒక్కసారి కాదు. ముందుగా సినీ యాక్ట్రెస్ సమంత విషయంలో మాట్లాడినప్పుడే చాలా పెద్ద దుమారం రేగింది. అది ఏఐసిసి వరకు వెళ్ళింది. దాని తర్వాత మాజీ ఓఎస్డీగా ఉన్న సుమంత్ అరెస్ట్ విషయంలో కొండా సుష్మిత మొన్న తన బర్త్డే రోజు చేసిన వ్యాఖ్యల కంటే ఎక్కువగా దురుసుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని అట్లాగే ముఖ్యమంత్రి అప్పటి సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని వీళ్ళందరినీ విమర్శిస్తూ ఏకవచనంతో మాట్లాడారు. సో అప్పుడు కూడా మళ్ళీ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ వీళ్ళందరూ కూర్చొని బీసీ నాయకురాలుగా ఉన్న ఒక మంత్రి పైన చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పట్ల తప్పుడు సంకేతాలు పోతాయనే ఉద్దేశంతో అప్పుడు కాంప్రమైజ్ చేశారు. మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడదు. అప్పుడు క్లియర్ గా చెప్పారు. పిసిసి చీఫ్ కూడా
కుటుంబ సభ్యు ఏదైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ మిగతాయి మాట్లాడాల్సుకుంటే కేవలం కొండా సురేఖ ఒక్కరు మాత్రమే మాట్లాడాలి. కొండా మురళి కూడా కాంగ్రెస్ నాయకుడు కాబట్టి కొండా మురళి కూడా మాట్లాడచ్చు. కానీ సుష్మిత ఎక్కడ కూడా మాట్లాడడానికి వీల్లేదు అని క్లియర్ గా చెప్పినప్పటికీ మళ్ళీ గీత దాటి కొండా సుష్మిత మాట్లాడారు. కానీ కొండా సురేఖ బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎక్కడ ఖండించలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కానీ మంత్రుల నుంచి కానీ ఎమ్మెల్యేల నుంచి కానీ కొండా సురేఖ కనీసం తాను ఇచ్చిన వివరణలో ఇప్పుడు వివరణ నేను ఆల్రెడీ సమర్పించానని సెకండ్ నోట్ లో చెప్తుంది. కానీ ఆ ఫస్ట్ నోట్ లో ఎక్కడా కూడా కొండా సుష్మిత వ్యాఖ్యలకు నేను చింతిస్తున్నాను, నేను ఖండిస్తున్నాను అని కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించకుండా ఒక క్యాబినెట్ మినిస్టర్ గా ఎలా కొనసాగుతారా అనేది ప్రశ్న. సో అందుకోసమే ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. ముఖ్యమంత్రిపై మాట్లాడినాక కూడా ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో అది క్రమశిక్షణ రాహిత్యమే అవుతుంది అనే ఉద్దేశంతో డెఫినెట్ గా ఎవరు సపోర్ట్ చేయలేదు, చేయరు కూడా. ఇప్పుడు కొండా సురేఖ పైన ఆల్రెడీ యాక్షన్స్ ఇనిషియేట్ అయినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇంత డేర్ చేసి ఇప్పుడు మళ్ళీ సెకండ్ లెటర్ రాశారు అంటే